మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్. అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జయ శంకర అభయంకర కాశీపుర శంభో లయకింకర ప్రణవాక్షర నిటలాక్షరి శంభో అజతాండవ భుజడిండిమ అఘోరా అహంభో శివ మంగళ భవ పింగళ దిగంబర స్వయంభో నటరాజ విరాజమాన కాల సర్వభూషణం పినాకపాణి పల్లవ. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. శివోహం భజేహం బలివేక పోటెత్తిన భక్తజన సందోహం. పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. బలే రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొటారు. పట్టిసీమకు తరలివచ్చిన భక్త కోటి. ఏర్పాట్లను ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఇంటి దీపాలు చైతన్య రూపాలు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలనుద్దేశించి ప్రసంగించిన డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు. బలివే భక్తులకు తపనా చౌదరి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపిన గారపాటి దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవ ప్రాంగణంలో అందమైన అలంకరణలతో, శివనామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. శుక్రవారం తెల్లవారుజాము నుండి వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో, వేద మంత్రాలతో, ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించారు. అనంతరం భలే రామలింగేశ్వర స్వామిని భక్తులు
దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యంతో పాటు భక్తులకు ప్రసాద వితరణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవ ప్రాంగణంలో క్యూ లైన్లు, లడ్డు, చక్కెర పొంగలి, పులిహార ప్రసాదాలు, భక్తులకు పుణ్యస్నానం కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేయడంతో భక్తులు వాటిని సద్వినియోగపరుచుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. विजय बाबू नाम देश का रत्नाम नाम देश का सोही पार्वती पतये हर हर नमः सिद्धेन मनोवांचा अभी స్టోరీ చేసుకుంటున్నాం సార్ మేము సింగిల్ గా నేనేమనుకుంటాను మళ్ళీ పెట్టినామంటే బాగోదని విలువ నా మెడలు వస్తున్న జాతర రికార్డ్ అవుతుంది. ఇప్పటికి పోతాం రా పెట్టి దండం పెట్టి మనం ఏదో అప్పుడప్పుడు అలాగా అంటాడు అంతే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా బలివే రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ దర్శనంలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూడడం జరిగింది. ఇక్కడ క్యూ మెయింటెనెన్స్ కానీ, క్యూ దగ్గర మన డిప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళు కానీ, పంచాయతీ రెవెన్యూ స్టాఫ్ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. అలానే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర స్టాఫ్ని పెట్టి ఎటువంటి క్రిటికల్ ఇష్యూస్ అరేస్ కాకుండా చూసుకుంటున్నారు. అలానే స్నానాల దగ్గర, స్టాల్స్ దగ్గర పారిశుద్ధ్యం అందరికీ మనకి దేనికి దానికి డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. భక్తుల అవసరాల కోసం మంచినీళ్ళు కూడా సమర్పించడం జరుగుతుంది. అలానే ఎక్కువ టైం కూడా పట్టకుండా ఫ్లో ఈజీగా ఉండేటట్టు జరుగుతుంది. ఇప్పుడు దాకా ఒక 50,000 దాకా మంది వచ్చి ఉంటారని చెప్పేసి ఎస్టిమేట్ ఉంది. ఈరోజు ఇలాగా అన్ని ఏర్పాట్లు జరిగిన విధంగా భక్తులు సందర్శించుకుని ఆనందంగా తిరిగి వెళ్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి బలివే శివాలయాన్ని సందర్శించి బలే రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని లింగాభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆలయం వద్ద 40,000 మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మహా అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కొటారుతో పాటు మార్క్ఫెడ్ మాజీ ఏపీ మార్కెట్ చైర్మన్ దంపతులు మరియు అధిక సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ మహాశివుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ భూభాగంలో జరగదు. ఆ శివుని యొక్క ఆశీస్సులు దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ఈరోజు స్వామివారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఈ బలివే పుణ్యక్షేత్రాన్ని చిత్రంలో మరింతగా మా అభివృద్ధి తీసుకువెళ్లాల్సినటువంటి ఆవశ్యకత నాకు కానీ, మా స్థానిక శాసనసభ్యులు నూజివేడే శాసనసభ్యులు గారికి కానీ ప్రత్యేకమైన దృష్టితో ఈ బలివే పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మాకుంది. చక్కటి బలివే బ్రిడ్జ్ కట్టిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 12వ దశాబ్దంలో వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రంకి లక్షలాదిగా ఈరోజు మహాశివరాత్రి రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా వస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో వారిని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. చక్కటి ఏర్పాట్లు అందరూ కూడా ఈరోజు దెందులూరు నియోజకవర్గం నుంచి, న్యూజివేడ్ నియోజకవర్గం నుంచి ఈరోజు అందరూ కూడా నాయకులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఈ స్థానిక సర్పంచ్ గారు కానివ్వండి, అందరూ కూడా
ఈరోజు అందరూ కలిసికట్టుగా చక్కటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యతమైనటువంటి దేవాలయాల్లో ఈ బలివే రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఇది శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత 101 శివలింగాలు ప్రతిష్ఠించమని బ్రహ్మహత్యా పాతకం పోవటం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారనేటువంటిది మరి పురాణ ఇతిహాసాల్లో గతం నుంచి ఉన్నటువంటి నానుడి. అలానే ఇక్కడ ఈ తమ్మిలేరులో నుంచి ఎప్పుడూ ఒక నీరు వస్తూ ఉంటుంది. అది సాక్షాత్ శ్రీరామచంద్రుడే బాణంతో ఆ నీరు తీశారని చెప్పేసి మరి చెప్తూ ఉంటారు. అలానే ఈరోజు ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేము సతీ సమేతంగా, అలానే మా మిత్రులు మరి చంద్రమౌళి గారు, ఇంకా మన నాగేశ్వరరావు అందరూ కూడా కలిసి వచ్చి ఈ భగవంతుడిని ఈ నియోజకవర్గంలోని ప్రజలు, అలానే ఈ జిల్లాలోని ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, అట్లానే ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ తమ్మిలేరు బ్రిడ్జ్ యొక్క కళ ఇప్పుడు నెరవేర్చబోతూ ఉన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. మరుసటి సంవత్సరం తిరునాళ్ళకు వచ్చేటువంటి జనానికి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఆ బ్రిడ్జి మేంచే వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అట్లానే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా మరి సంతోషంగా వారి పిల్ల పాపలతో ఆస్వాదించి భగవంతుని చరణాల విందాల వద్ద వారంతా కూడా సేద తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోలవరం మండలం పట్టిసీమ శైవక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అఖండ గోదావరి మధ్యన శేషకోట పర్వతంపై స్వయంభూగా వెలిసిన వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి 1:30 నుండి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల శివనామ స్మరణతో పట్టిసాచల పర్వత ప్రాంతం మారుమోగింది. గోదావరిపై నడక మార్గం కోసం పంటలను తివాచీలాగా పరచడంతో క్యూ లైన్ల ద్వారా గోదావరి అందాలను తిలకిస్తూ భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం మండలము పట్టిసం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు నుండి అనగా 7/3/2024 నుండి 9/3/2024 వరకు అనగా 3 రోజుల పాటు వైభవముగా ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 8వ తారీఖు శివరాత్రి సందర్భంగా
శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వచ్చే సందర్భంగా భక్తుల సౌకర్యార్థము ఉచిత దర్శనము, ఉచిత ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయము, క్యూ లైన్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా క్యూ లైన్ నందు మజ్జిగ వితరణ, చిన్నపిల్లలకు పాలు వగేరాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వివిధ డిపార్ట్మెంట్లతో సహకరించి స్వామివారిని దర్శించుకుని త్వరగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఏలూరు రేంజ్ పరిధిలో అన్ని ముఖ్యమైన శివక్షేత్రాలైన దేవాలయాల వద్ద భక్తజన సందోహానికి ప్రజలు దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పట్టిసీమ దేవాలయంలో ఏర్పాటు చేయబడిన బందోబస్తును అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజ్ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని అశేష భక్తజన సందోహం దేవాలయాలు సందర్శిస్తారని, వాహనాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని, అన్ని దేవాలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం చేసుకునేలాగా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఏలూరు రేంజ్ ఐజీతో పాటుగా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, పోలవరం సిఐ ఎం మధుబాబు, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి గమనించగలరు. మీకు 2 వీలర్స్ 10 తీసి ఇక్కడ ఇండియా ఏలూరు మేత్రాసనం మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు ఆలోచనతో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్, ఏపీఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ ఫ్రాన్స్కో, మహిళా కమిషనర్ కార్యదర్శి పీటర్ ప్రసాద్ మరియు రెవరెండ్ ఫాదర్ జేవియర్ రీజన్ ఆఫ్ మేరీ కార్యదర్శులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పండుగను ఏలూరు పీఠంలోని ఏపీఎస్ఎస్ఎస్ గ్రౌండ్స్ నందు జరిపించారు. ఈ కార్యక్రమంలో బిషప్ జయరావు మాట్లాడుతూ మహిళలకు ఇంటి దగ్గర నుండి ఆకాశం వరకు ప్రత్యేక కేటాయింపు మరియు గుర్తింపుతో పాటు ప్రోత్సాహాన్ని కల్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని, తద్వారా ఇల్లు, సమాజం మరియు దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు ప్రయాణిస్తుందని తెలియజేసి అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ మాట్లాడుతూ సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా 1976వ సంవత్సరం నుండి మహిళాభివృద్ధి, వికాసం వైపు ప్రయాణిస్తున్నామని, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మహిళలకు ఇంకా మెరుగైన అవకాశాలను కల్పిస్తామని తెలిపారు.
రెవరెండ్ సిస్టర్ డాక్టర్ మెర్సీ, ప్రిన్సిపల్ సెయింట్ తెర్సా డిగ్రీ కాలేజ్ మాట్లాడుతూ విద్య వల్లనే మహిళాభివృద్ధి సాధ్యపడుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలను చదివించవలసిన బాధ్యత ప్రతి తల్లిపైన ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి కాంవరపుకోట, లింగపాలెం, పెదవేగి, నిడదవోలు, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలం నుండి మహిళా భాగస్వామ్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను స్టేజ్ మీద ప్రదర్శించడంతో పాటుగా సోషల్ సర్వీస్ సెంటర్ వారు తీసుకొచ్చిన మార్పును వారి మాటల్లో సాక్ష్యాలుగా, సందేశాలుగా తెలియజేయడంతో పాటుగా ఈ కార్యక్రమాన్ని వారి భాగస్వామ్యంతో మహిళా పండుగగా జరుపుకోవడం జరిగింది. మేమందరం నిజంగా గర్వపడుతున్నాం. వాళ్ళు మాకంటే తెలియగలవారు, నాకంటే వీళ్ళు పెద్దవారు ఎవరు నాకు తెలియదు, కానీ నేనే పెద్దలేదు. అలాంటి వ్యక్తులు శాసించే స్థాయికి ఎదిగారు. ఎందుకనగా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ వారికి అనుగ్రహించబడింది కనుక. తర్వాత ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద నేషన్స్. వ్యక్తిగత గౌరవించడం నేర్చుకోవాలి. ఏ చిచ్చి పో అంటారు ఈ రోజులలో. జాగ్రత్త, ఇంకెవరు పడట్లేరు ఈ రోజులలో. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ నేను మతాధికారిగా, పీఠాధిపతిగా 2 విషయాలు చెప్తాను. ఒకటి, మీరు నమ్ముకున్న దేవుళ్ళో భగవద్గీతన, ఖురానా, బైబుల్ గౌరవముగా ప్రార్థించుకోండి. 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఒక తీర్మానం చేసింది. ప్రపంచమంతా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోమని. దీనికి కారకులు ఎవరంటే సామాన్య మహిళలే, పేద మహిళలే. అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే 19వ శతాబ్దంలో చాలా దేశాల ప్రజలు, ఇటలీ, ఇంగ్లాండ్, ఐర్లాండ్, రష్యా, చైనా వాళ్ళందరూ కూడా అమెరికాకి వలస వెళ్ళడం జరిగింది. ఆ పేదరికంలో వాళ్ళు పరిశ్రమలు పనిచేస్తూ చాలా కష్టాలు, బాధలు అనుభవించడం జరిగింది. వారికి సరైన వేతనం లేక, సరైన గౌరవం లేక రోజుకి 15 గంటలు పనిచేసేవాళ్ళట. ఇది గ్రహించిన వీళ్ళు 1820 సంవత్సరంలో ఒక సంఘంగా ఏర్పడి 1875 సంవత్సరంలో వీళ్ళందరూ కూడా ఐక్యంగా పోరాడారంట. ఈ అంతర్జాతీయ మహిళా వేడుకల పండుగ సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నా. మనందరం కూడా మహిళల యొక్క ఉన్నతి కోసం ఏమి చేయాలో అని ఆలోచన చేయాలని అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకముగా మనందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే, మహిళలు చేస్తున్న పనులు, వారు చేస్తున్న ప్రత్యేకమైన సేవలు గుర్తిస్తూ వాటినన్నిటిని కూడా సమాజంలో మహిళ యొక్క స్థానాన్ని ఏ విధముగా మనం అందరం కలిసి పెంచగలము అని ఆలోచన చేస్తూ దానిని ఒక ఆశగా, అదే విధముగా ఒక ఆశయముగా మన యొక్క హృదయాలలో మన అందరం కూడా ఎప్పుడు కూడా నిలుపుకోవాలని ఈ మహిళా దినోత్సవం నాడు మనందరం కూడా కోరుకుందాం. మరి అందుకోసం 3 పనులు చేయాలంటున్నాడు. సమాజంలో 3 వ్యవస్థలు బాగుంటే అన్నీ బాగుంటాయంట. సో అలాంటి దేవతలు లాంటి భావించే దేవతలే ముందుకు వచ్చి మన మహిళలందరినీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ తోటి, స్ఫూర్తిదాయకమైన వనితలను ఇక్కడికి తీసుకొచ్చి విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సామాజికంగా లీగల్ నాలెడ్జ్లో నిష్ణాతులైన వాళ్ళని కానీ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలందరినీ తీసుకొచ్చి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి యువత, ప్రతి మహిళ ఇన్స్పైర్ అయ్యి మీరు పొందిన ఈ స్ఫూర్తిని మీ గ్రామాల్లో ఉండే మరింత మంది మహిళలకు అందించాలని నిర్వహిస్తూ మనకి ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఫాదర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే స్వామివారిని తొలి అభిషేకాలు చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకుని క్యూ లైన్లో బార్లు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలను ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో విజయరాయి, బలివేతో పాటుగా పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరం గ్రామాల్లోని శైవ క్షేత్రాల వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే బలివే క్షేత్రానికి వచ్చిన భక్తులకు బలివేతో పాటు విజయరాయిలో భారీ ప్రసాద వితరణ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా 3 రకాల ప్రసాదాలతో భక్తులకు ప్రసాద వితరణ ప్రారంభించారు. విజయరాయిలో ప్రసాద వితరణతో పాటుగా కోలాట నృత్యాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషితో 500 సంవత్సరాల పోరాటం నిరీక్షణ ఫలించి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరపడం, అది చూసే భాగ్యం కలగడం మన అదృష్టమని, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి ఘనంగా నిర్వహించేందుకు బలివేలో 50,000 మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేపట్టామని, పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరంలో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను అందించే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. మహాశివుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, దెందులూరు నియోజకవర్గం నుండి గుమ్మడి చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దానభాస్కర్, సత్యనారాయణ, శ్రీమతి గారపాటి రేణుక తదితరులు పాల్గొన్నారు.
మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మస్థలం గుజరాత్. అక్కడ వెలిసి ఉన్నది సోమనాథుడు. అలాగే మన నరేంద్ర మోదీ గారు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వారణాసి. అక్కడ ఉన్నది విశ్వనాథుడు. సోమనాథుడు, విశ్వనాథుడు నరేంద్ర మోదీ గారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ దగ్గరుండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. మన భారతదేశ పునర్వైభవం దిశగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మభూమిలోనూ కర్మభూమిలోనూ కూడా ఆ శివుడే ఆయనకి వెన్నంటి నడిపిస్తున్నట్టుగా మనందరం చూడవచ్చు. ముఖ్యంగా ఈ బలివే క్షేత్రం చాలా ప్రాశస్తమైనది, చాలా ప్రాముఖ్యమైనది, మా వరకు చాలా ముఖ్యమైనది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి రోజున అన్నప్రసాదాలు వితరణ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 50,000 మంది భక్తులకి అన్నప్రసాద వితరణకి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాం. అనేక ఊళ్ళ నుంచి, ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారంటే ఇది ఆ స్వామివారి మహిమకి తార్కాణం. ఆ స్వామివారు అలాగే అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. బలివేతో పాటు పట్టిసీమ, అలాగే తాడువాయి, అలాగే కలిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోసం అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ సందర్భంగా విచ్చేయటం, స్వామివారి ఆశీస్సులు కోరుకోవటం శుభప్రదం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తల్లి జ్ఞాపకార్థం బలివే వెళ్లే భక్తులకు ప్రముఖ రాజకీయ నాయకులు ఎంఆర్డి బలరాం దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం ప్రకాష్ నగర్ వద్ద ఘనంగా నిర్వహించారు. తమ తల్లి మధ్యాహ్నపు అనసూయమ్మను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూజాధికారులు నిర్వహించి ఘన నివాళులర్పించారు. అనంతరం బలివే వెళ్లే భక్తులకు పులిహార, చల్లని మజ్జిగను అందిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు విటాల చంద్రశేఖర్, వైకాపా సీనియర్ నాయకులు పాము శామ్యూల్ మరియు ఎంఆర్డి యూత్ పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా బలివే ఆ శివుని ఆశీస్సులు పొందడానికి ఏలూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క శివరాత్రి రోజున ఆ యొక్క శివుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఈ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసేటువంటి భక్తులకు మరి ఎంతో కొంత మరి ఆకలిని దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి మా తల్లి గారు మరి మధ్యాహ్నపు అనసూయమ్మ గారి జ్ఞాపకార్థం మరి 4 సంవత్సరాల నుంచి కూడా మన వంతు ఎంతో కొంత మన ఆ వారికి ప్రసాదాన్ని దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి ఎంత ఇబ్బంది పడి ట్రాఫిక్ ఎక్కువైనా కూడా మరి నడుచుకుంటూ ఆ శివుని ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో మరి కష్టపడి ప్రయాసలతో ఆ యొక్క శివుని ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా బలివేలో
కిరణాలు జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయమే. ఆ శివుని ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతా ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఈ సందర్భంగా 3-4 సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు మధ్యాహ్నం అనసూయమ్మ గారి జ్ఞాపకార్థం వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ విహారం కూటం పెట్టి ఎంతో కొంత మన వరకు మన వాళ్ళ ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు తీర్చుకుంటున్నారు. ఇదే విధంగా ఆ శివుని ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ పెట్టే చేయగా మాది ఉండేలాగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శివుని ఆశీస్సులు ఉంటూ శివుని యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. శ్రీ ప్రభుజీ దివ్య ఆశీస్సులతో తనకు తోచిన దాంట్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి నిర్వహిస్తున్నానని, ఆ సేవ చేయడం ద్వారా తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని ఓ మౌజాయ ఉజ్జిసా నిలయం నిర్వాహకురాలు, ఏఈఎంఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పి ఝాన్సీ రాణి పేర్కొన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు శనివారపేటలోని రాజా ఎన్క్లేవ్ ఆవరణలో గల శిక్షణా కేంద్రంలో కుట్టు శిక్షణలో ఉత్తీర్ణత పొందిన మహిళలకు ఆమె అర్హత పత్రాలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెయింట్ తెరెసా డిగ్రీ కాలేజీ ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ డాక్టర్ పి మేర్ సెలోన్ రోజ్ మరియు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ అబ్బూరి అరుణ, అలాగే స్టాఫ్ నర్స్ గుడ్డేటి పుష్పరాజ్యములతో కలిసి అందజేశారు. ప్రభుజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో గత 3 సంవత్సరాలుగా 50 మందికి చొప్పున ఉచితంగా కుట్టు శిక్షణలో తర్ఫీనిస్తూ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందిస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతున్న ఝాన్సీ రాణి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె చేస్తున్న కృషిని మరోసారి అభినందించారు. మహాశయ, ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజుని ఈ టైలరింగ్ బ్యాచ్కి సర్టిఫికేషన్ ఇప్పించి ప్రోగ్రామ్ చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు ముందు మహాశయ తండ్రికి ఎన్నో అనంత కోటి కృతజ్ఞతలు. తండ్రికి అవకాశం ఇచ్చారు, సేవ చేసే అవకాశం ఇచ్చారు. రెండోది, వీళ్ళందరూ సమాజానికి సేవ చేసే గొప్ప వ్యక్తులు ఇక్కడ ముగ్గురు నాకు ఈరోజు పరిచయం అయ్యారు. వాళ్ళ పరిచయం అయ్యేలా అవకాశం ఇచ్చిన తండ్రికి ఆయన పాదాలకి హృదయపూర్వక నమస్కారములు.
వాళ్ళందరి పరిచయం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజుని ఇంకా ఎంతో మంది సమాజంలో సేవ చేసే మహిళలు నాకు పరిచయం అవ్వాలి. మేమందరం కలిసి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఇంకా ఇంకా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం మేము చేసుకోవాలి. ఆ తండ్రిని ఇది శరణు వేడుకుంటున్నాను. ఓమోజయ ఓమోజయ ఓమోజయ. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా అందరు మహిళలకు శుభాకాంక్షలు. పురుషులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఈ టైలరింగ్ యూనిట్ వాళ్ళకు మేము సర్టిఫికేట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా మాకు అనిపిస్తోంది. వీళ్ళు ఈ యూనిట్ ద్వారా చదవలేని మహిళలకు, ఇళ్లల్లో ఉండే వాళ్ళకు వీళ్ళు ఒక కృషి చేసి వాళ్ళకి టైలరింగ్ నేర్పించడం అన్నది ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగి మళ్ళా వాళ్ళ కుటుంబాలకు కూడా సపోర్టివ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. వీళ్ళు చిన్న చూపు చూడక్కర్లేదు. ఎందుకంటే టైలరింగ్ యూనిట్ ద్వారా వీళ్ళు నలుగురికి ఉపాధి కలిగించగలుగుతారు. వీళ్ళు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కృషి చేస్తే వీళ్ళు మంచిగా రాణిస్తే ఎంతో మంది వీళ్ళ దగ్గరికి కుట్టడానికి వస్తారు, ఇస్తారు. అదే విధంగా వీళ్ళు నలుగురికి ఉపాధి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాము, ఇలాంటి చిన్న చిన్న ఇది చేసే వాళ్ళే ఎంతో పెద్ద లెవెల్లో. స్త్రీ అన్న వ్యక్తి కష్టపడి పిల్లల్ని పెంచి కుటుంబాన్ని కూడా నడిపించే రీతిగా ఏదో ఒక కూలినాలి చేసి అయినా వాళ్ళు చేయగలుగుతారు. అందుకని స్త్రీని సమాజం ఎంతవరకు పూజిస్తుందో, వాళ్ళని మంచిగా చూస్తుందో ఆ సమాజం ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది. అందుకని స్త్రీలని గౌరవించండి. స్త్రీలు పిల్లల్ని కనే ఒక మెషిన్ లాగా మీరు వాడొద్దు. ఎందుకంటే పిల్లలు కనేది అనేది మీరు డాక్టర్ గారు కూడా చెప్పగలుగుతారు. పిల్లలు కనేది అనేది లైఫ్ డెత్ సమస్య. వాళ్ళు అన్నదానం మహాదానమని స్వామి అయ్యప్ప చెప్పిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఏలూరు అయ్యప్ప గురుస్వాముల సేవా సమితి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందంజలో ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అభినందించారు. శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకుని వచ్చే భక్తులకు ఏలూరు అయ్యప్ప గురుస్వాముల సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్న వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారు పొన్నాల అనిత పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సుమారు 5 నుండి 10,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తూ సమితి సభ్యుల భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ప్రసాద్ గురుస్వామి, బాచి గురుస్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సభ్యులు మరియు ప్రముఖుల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. నా శిష్యుడైనటువంటి కొడా రామచంద్రరావు గారు అబ్బాయి గారు 2 మాటలు చెప్తారు. కానీ టైం లేదు కాబట్టి 2 మాటలు చెప్తారు.
వేరే ఉందండి. స్వామి శరణమయ్యప్ప ఏలూరు అయ్యప్ప సేవా సమితి పెద్దల గురుస్వాములు అయ్యప్పలందరూ అందరూ కూడా భక్తులందరూ కూడా శివరాత్రి పర్వదినాన వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎందుకంటే మా తలవేలో రామలింగేశ్వర స్వామి లక్షలాది భక్తులు మహాశివరాత్రికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే శివుని ఆజ్ఞలు అంటే ఏమైనా కూడా కదులుతుంది. ఆ శివుని ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలని ఉద్దేశంతో లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. పెద్దల గురుస్వాములు ఏలూరు అయ్యప్ప సేవా సమితి తెగినవారి జిల్లాలో ఉండదు. అలాంటి గురుస్వాములు వారి యొక్క భక్తులందరితో కలిపి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఈరోజు మహాశివరాత్రికి వచ్చేటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా ఉదయం వచ్చే భక్తులందరికీ కూడా మీకు దొరకదు. నేను ఎందుకు చెప్పానో ఆలోచించుకోండి. ఆలోచించిన ఆశాభంగం అంటారు. మీకు తెలుసు కదా, విష్ణువుకి ఏది ప్రీతి? నామస్మరణ. శివుడికి ఏది ప్రీతి? అన్న సంతర్పణ. శివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణలో పాల్గొన్న ప్రతి భక్తులతో కూడా వైకుంఠ ప్రాప్తిని మాదేపల్లి గ్రామంలో అగస్త్య క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నుదుర్పాటి కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ బొల్లిముంత రామ్మోహన్ రావు అన్ని ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు తూర్పు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం నుండి వేలాది మంది భక్తులు ద్వారకా తిరుమలకు పాదయాత్రగా తరలివెళ్లి తమ దైవభక్తిని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం బాబా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి సాయినామస్మరణ చేస్తూ ద్వారకా తిరుమలకు పయనమయ్యారు. తూర్పు వీధి నుండి ప్రారంభమైన ఈ యాత్ర ద్వారకా తిరుమల చేరుకునేసరికి వేలాది మంది భక్తులతో అక్కడికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ స్వామివారి ప్రసాదంగా పక్కన సైడ్ ఇది తెలియజేస్తే తర్వాత రండి అవును అట్లా 2006 నుంచి స్టార్ట్ అని మహాశివరాత్రి రథోత్సవం దిగ్విజయంగా ఈ సంవత్సరం 18 సంవత్సరం దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ కానీ కాకినాడ కానీ వైజాగ్ కానీ సుదూర ప్రాంతాల నుంచి వస్తూ బాబావారిని ఈ తూర్పు సాయిబాబా గుడి నుంచి చిన్న తిరుపతి పాదయాత్రగా వస్తున్నారు. ఈ విశేష కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటూ చాలా సంతోషంతో ఆనందంగా ఉంటున్నారు. ఇది ఇలాగే నిర్విరామంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలని, కార్యకర్తల అభిష్టం మేరకు ఉంగుటూరు స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. ఉంగుటూరు అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ సీటును ఆశిస్తున్న గన్ని వీరాంజనేయులను గురువారం కలిశారు. ఈ నేపథ్యంలో భీమడోల్లోని కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల, నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొందరు గన్నికి సీట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మరికొందరు తమకు పసుపు రంగు కంటే గన్ని ముఖ్యమని అన్నారు. గ్రూపులు లేని ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున విజయం సాధించే అవకాశం ఉన్న గన్నికి సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 19 సీట్లు గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి 5 సీట్లు మాత్రమే కేటాయించగా 15 సీట్లు గల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్లు కేటాయించడం ఏ మేరకు సబబని వారు ప్రశ్నించారు. కార్యకర్తల అభిష్టం మేరకు తాను నడుస్తానని, వారి నిర్ణయాలు తనకు శిరోధార్యమని గన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ, యూత్ ఇన్ఛార్జిగా, యూనిట్ ఇన్ఛార్జిగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా, మహిళా సోదరి మండల అన్ని పదవుల్లో, పార్లమెంట్ లో కానీ రాష్ట్రంలో అన్ని పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మరి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి తీరాలి అని చెప్పి వారందరూ కూడా బాధ వ్యక్తం చేసి ఆవేశకరమైనటువంటి సందర్భంలో మరి నేనే చొరవ తీసుకుని మీ అభిప్రాయాలు ఏమంటే చెప్తుంది. కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుకి ఇబ్బందికరమైనటువంటి పనులు ఎవరు కూడా చేయడానికి వీలేదు. మనం ఏదైనా ఉంటే మన నాయకులు చెప్పుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనం కాన్స్టిట్యున్సీ విస్తృత స్థాయి సమావేశం పెడతామని చెప్పి మరి 12:30కు నేను చెప్తే మరి 3 గంటల కల్లా ఇక్కడ వేలాది మంది కార్యకర్తలు రావడమే కాకుండా వారి యొక్క బాధని, వారి యొక్క ఆవేదనని తప్పనిసరిగా మరి ఈ సీటు కనుక మనకి సెంటిమెంట్, అలాగని మీరు గన్ని వీరాంజనేయులైతేనే ఇక్కడ గెలుస్తాడని అందరూ కూడా అనుకునే సందర్భంలో
మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పునరాలోచించి ఈ సీటు విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా మరి మాట్లాడిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అనేక మంది వ్యక్తిగతంగా కానీ, ఫోన్ ద్వారా కానీ నన్ను కోరినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరి నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జినే కాకుండా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదైతే మన కాన్స్టిట్యున్సీ మీటింగ్ లో మీరంతా కూడా మీరు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు అన్ని కూడా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఈ సీటు రావాలని ఏదైతే మీరంతా కూడా ఆకాంక్షించారో మీ కోరిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఇవ్వడమే కాకుండా మనం పొత్తు ధర్మం పాటించాల్సిన సమయంలో మనం ఎరుపు ధర్మం కూడా పాటించాలని చెప్పి ఒక విషయం నేను కూడా అధిష్టానం దృష్టిలో పెడతాను. ఖచ్చితంగా మనందరికీ కూడా పాజిటివ్ నిర్ణయం వస్తుంది. మీరు ఎవరు కూడా ఏ విధమైన కామెంట్లు కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ మరి పడకోకుండా ఏదో నిరసనలలో, ధర్నాలను ఇంకొకటో చేయకోకుండా, అలాగే ఉభయ పార్టీల కలయిక కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేసి మా నియోజకవర్గ సమావేశం అంతా కూడా మొత్తం A to Z అంతా కూడా రాజీనామా చేస్తానని అన్నా ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయడానికి వీల్లేదు. మన నాయకుడి నిర్ణయం, మన నిర్ణయం. అలాగని ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అంతా కూడా తెలుగుదేశం పార్టీ దృష్టిలో పెడదాం, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడదాం. మనందరి నిర్ణయం కూడా పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా పాటించదని చెప్పి నాయకులకు చెప్దామని చెప్పి అందరినీ కూడా మరి పంపించిన సంగతి మీ ద్వారా అందరూ కూడా చూశారు. మీరంతా కూడా తప్పనిసరిగా ఈ ఉంగుటూరు నియోజకవర్గ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పునరాలోచించాలని, అలాగని ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగానో లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గానో నేను మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా మా అధిష్టానం దగ్గర మాట్లాడి ఖచ్చితంగా మరి ఈ విషయంలో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి కావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. స్వామివారికి అభిషేకాలు, నవగ్రహ పూజలు చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి కొండపై భక్తుల హరినామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోరథ ఫల సిద్ధిరస్తు.
మహాశివరాత్రి సందర్భంగా బలివే వచ్చే భక్తులకు చింతలపూడి రోడ్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రాంగణం నందు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పులిహార సుమారు 15,000 మంది నుండి 20,000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ వంటిపల్లి వెంకటేశ్వరరావు మరియు యానాదిశెట్టి శ్రీకాంత్, ఇందుకూరి వెంకట సత్యనారాయణ, డెల్టా ఆఫీసు వీరవాసరం వెచ్చెట్టి కృష్ణ, కాండ్రేగుల బాల శ్రీరామ్, వెలిది శ్రీనివాస్, కొనగల్లు వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ తీసుకొని అనుకో నేను కొంత తలకాయ పూట అవుతుంది కదా. అబ్బా ఎందుకంటే అలా తిరగేస్తారా అంటే అయిపోతే ఎక్కువ అయిపోతే అది ఎందుకు మనం ఇచ్చిన ఉపకారం ఉంటుంది ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రైట్ రైట్ ఏమనలేదు మేము ఇప్పుడు లాభంలో ఉన్నాం కదా. మహిళల అభ్యున్నతికి తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. అదేవిధంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, టీడీపీ పట్టణ కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు పగడం సౌభాగ్యవతి, రాజాన పండు, అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన రావురి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, మీడియా మిత్రులు అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా
మరి మహిళలకి అన్ని విధాలుగా అన్నిట్లో కూడా వారు ముందుండాలని చెప్పి ఎన్నో పథకాలు వారి అభివృద్ధి కోసం రాజకీయాల్లో అలాగే ఉద్యోగాల్లో అన్నిటి విషయంలో పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి రాజకీయాల్లో మరి వారిని ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మరి మహిళలకి ప్రతి చోట కూడా వారి సమస్యలు విని మరి వారితోటి క్లోజ్ గా ఇంటరాక్ట్ అయ్యి వారిని ఎట్లాగో రాజకీయాల్లోకి ప్రోత్సహించాలి, వాళ్ళ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వారు ప్రతి చోట కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివోహం భజేహం బలివేక పోటెత్తిన భక్తజన సందోహం. పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. బలే రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొటారు. పట్టిసీమకు తరలివచ్చిన భక్త కోటి ఏర్పాట్లను ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఇంటి దీపాలు చైతన్య రూపాలు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు. బలివే భక్తులకు తపనా చౌదరి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపిన గారపాటి దంపతులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.